హాయ్ ఫ్రెండ్స్! ఇక పండగకైతే ఊరెళ్ళామని చెప్పాం కదా! ఇక 1 వీక్ అయితే అక్కడే ఉండాల్సొచ్చింది. ఇక పండగంతా అయిపోయిన తర్వాత మేము కజిన్స్ అందరం కలిసి అయితే ఇక్కడ వైజాగ్ కాలనీ అని ఉంటుంది మా ఊరికి దగ్గరలో. అక్కడికైతే వెళ్ళాము. అంతకుముందు ఒకసారి లాక్‌డౌన్‌లో మేము ఊర్లోనే ఉండే. అప్పుడు నాన్నని చాలా రిక్వెస్ట్ చేసాం అందరం కలిసి, "నాన్న ప్లీజ్ నాన్న తీసుకెళ్ళు నాన్న వైజాగ్ కాలనీకి" అని చెప్పేసి. ఇక నాన్న మా టార్చర్ తట్టుకోలేక సరే అని చెప్పి అశోక్ లీన్ అని ఉంటుంది కదా! దాంట్లో అయితే మేమందరం ఎక్కితే నాన్న తీసుకొనెళ్ళాడు. అబ్బో! పర్లేదు మా నాన్న మమ్మల్ని బాగానే తీసుకెళ్తున్నాడు అనుకున్నాం కానీ దగ్గర వరకు తీసుకెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చేసాడు. అప్పుడు వెనకాల కూర్చున్న మా అందరి ఫేసులయితే మాడిపోయాయి. ఇక నాన్నని ఏం అడగలేకపోయాము. ఒక్క ఫోటో గూడా తీసుకోలేకపోయాము అప్పుడు. ఇప్పుడైతే మాతో పాటు మా రిలేటివ్స్ కూడా వచ్చారు. వాళ్ళు అడిగారని చెప్పేసి నాన్న అయితే మమ్మల్ని పంపించాడు. అసలు విషయానికొస్తే మేమైతే బట్టలు ఉతకడానికి వచ్చాము. 2 ట్రప్పులో బట్టలు ఉండిపోయాయి. ఇక మేము కొన్ని రీల్స్ తీసుకున్న తర్వాత అయితే బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాము. అంతకుముందు ఒకసారి దసరా అప్పుడైతే వచ్చాము. వాటర్ ఇంకా చాలా ఉండే. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. వ్యూ అయితే చాలా బావుంటుంది దగ్గర నుంచి. మీకెవరికైనా ఈ ప్లేస్ తెలిస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక మా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ ఎండకి మాడిపోయిన మొఖాలు అయిపోయినాయి. మేమైతే వెళ్ళేసరికి 12 అయిపోయినట్టుంది టైము. ఈ వైజాగ్ కాలనీలో అయితే చేపలు ఫేమస్ అసలు. ఇదంతా పక్కన పెట్టేస్తే మా మరదళ్ళు అయితే చీర తీసుకొని చేపలు పడతామని పడుతున్నారు. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది. లైక్